కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కులగణన సర్వే అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. 11 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ ప్రోగ్రాంలో తీసుకున్న ఫోటోను ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రియల్ ఎస్టేట్ గురించి తప్ప రాష్ట్రం గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో 1000 ఎకరాల ల్యాండ్ ని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంప్రదించారని ఆరోపించారు. ఆ భూముల రేట్లు పెంచుకోవడానికే సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తోందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. ఇప్పుడు నిన్నయాల మళ్ళొక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మన మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకని నేను అడిగితే ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి. ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసొంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏండ్ల క్రితం నవచరిత్రకు పునాది పడిందని పోస్టు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజీదని గుర్తు చేస్తూ నాడు బిల్లు పాస్ అయిన తర్వాత జరిగిన సంబురాల ఫోటోను జత చేశారు హరీష్ రావు. పెద్దగట్టు లింగమంతుల జాతరలో స్వామివారికి బోనం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమన్నారు. స్వామివారికి బోనం సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంచి రోజు, ఆ లింగమంతుల దేవుడు ఆ చాముండేశ్వరి అమ్మవారి చౌడమ్మ మనం తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు. లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు. అన్ఎక్స్పెక్టెడ్ గా యాదృచ్ఛికంగా ఈ రోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అన్నది చాలా సుదినంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సర్వేతో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభించారు జగదీష్ రెడ్డి. ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు జగదీష్ రెడ్డి. ఇవాళ తెలంగాణకు ఒక జాతిపితగా ప్రజలందరి మనసులో నిలబడాడు. భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి అటువంటి కేసీఆర్ గారి పుట్టినరోజు రేపు జరుగుతున్న సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవడం అనేది, వారిని గుర్తుంచుకోవడం అనేది, వారిని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది, దానికి మించి మరొకసారి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అని చెప్పి ఈ సంవత్సర కాలంలో మనకు వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలన్నారు.